తెలంగాణ స్థానిక ఎన్నికలు జరుగుతాయా? 42% బీసీ రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం. 50% లోపుకి మించి పెట్టడానికి వీల్లేదు. మళ్ళీ వెంటనే తమిళనాడులో పెట్టారు, అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టంటే అవి కూడా రివ్యూలో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇప్పటికీ 3 సార్లు కాదు 4 సార్లు డివిజన్ బెంచే కాదు రాజ్యాంగ ధర్మాసనమే తీర్పిచ్చింది 50% దాటడానికి వీల్లేదు అని. సరే, ఇప్పుడు బీజేపీ వ్యతిరేకించదు, దాని పేరు ఏంటిది, బీఆర్ఎస్ వ్యతిరేకించదు. 42% రిజర్వేషన్ వీళ్ళు ఇస్తారు, ఎవరో ఒకళ్ళు పిటిషన్ వేస్తారు రాజ్యాంగ విరుద్ధమని. అలా పిటిషన్ వేసినటువంటి వ్యక్తికి బంధుత్వాలు ఎవరితో ఉన్నాయి, స్నేహాలు ఎవరితో ఉన్నాయి, కులం ఏంటి, దీన్ని బట్టి అతన్ని ఏదో ఒక పార్టీకి అంటగడతారు. దాంతో అటు పక్కకి రాజకీయ డైవర్షన్. ఫైనల్గా 50% లోపే అంటుంది. ఇదంతా తేలడానికి కొంత టైం పడుతుంది. అప్పుడు స్థానిక ఎన్నికలు ఆగుతాయి. లేదా ఎవ్వరూ పిటిషన్ వేయకపోతే 42% బీసీ రిజర్వేషన్, అందులో దాదాపుగా సగం ముస్లింలకే సీట్లు వస్తాయి, ఎందుకంటే వాళ్ళని కూడా బీసీ రిజర్వేషన్ క్యాడర్లో పెట్టారు కాబట్టి. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం లబ్ధి పొందడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.